తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 11/2/2025 మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే అందరికైతే ఒక పెద్ద శుభవార్త చెప్పిందనమాట. ఇక్కడ అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3 అలానే ఇక్కడ 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న రైతులందరి ఖాతాల్లో డబ్బులు అయితే ఈ రోజు అయితే జమ కానున్నాయన్నమాట. తప్పకుండా మీరు మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి. ఈరోజు మీకు ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, 3 ఉన్నా, 4, 5 ఉన్నా సరే మీ అందరి ఖాతాల్లో ఈ రోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఇంకొక 20 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా డబ్బులు విడుదల చేసింది. ఆల్రెడీ అందరికైతే డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డబ్బుల విషయంలో మీకు చెప్పేది ఒకటే, నేను ఏంటిదంటే ఇక్కడ చాలామందికి డబ్బులు పడ్డ తర్వాత మెసేజ్ రావట్లేదు అనమాట. అది ఒకటి చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రేకింగ్ న్యూస్, అకౌంట్లో డబ్బులు జమ అని మీరు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో రైతులకి శుభవార్త. ఇక్కడ 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసింది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 17 లక్షల మంది ఖాతాల్లో అయితే మనకైతే ఇక్కడ చూసుకుంటే 2,223 కోట్లు జమ చేసింది. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకి ఏమని చెప్తున్నారంటే 6,000 చొప్పున మనకైతే ఎకరానికి ఇస్తున్నారని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. మీకు ఎకరానికి 6,000 చొప్పునే ఇస్తున్నారు. అలా మొత్తం 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో, ఓకేనా, 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,223 కోట్లు మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరందరూ అంతకంటే ముందు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఖాతాల్లో జమ అయ్యా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీ దాంట్లో పడ్డాయా లేవా అని చెప్పేసి నాకు కూడా క్లారిటీ తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి మన ఛానల్ నుంచి డబ్బులు పడ్డాయి, వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టారు, అన్న డబ్బులు అయితే పడ్డాయి అని చెప్పేసి అయితే ఒకసారి మీరు కూడా పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే కాగా ఇప్పటి వరకు ఎకరం పొలం ఉన్న వారికి 17 లక్షల మంది రైతులకైతే ఇక్కడ 1,126 కోట్లు మనకైతే జమ చేసిన సంగతి తెలిసింది. అంటే ఇక్కడ ఎకరం వాళ్ళకి వచ్చేసి 17 లక్షల మంది వాళ్ళకు కూడా ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి 1,120 కోట్లు మనకైతే 26 కోట్లు అయితే విడుదల చేశామని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ 2 ఎకరాల వారికి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎంతమందికి విడుదల చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఇక్కడ 2,223 కోట్లు అయితే మనకి విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మొత్తంగా మీ అందరికీ ఏమంటున్నారంటే వీళ్ళు స్పష్టంగా ఇక్కడ మార్చి 31లోగా, ఓకేనా, మార్చి 31లోగా మనకైతే రైతు భరోసా ఏవైతే నిధులు ఉన్నాయో ఇక్కడ అరెకరం కావచ్చు, ఎకరం, 2, 3, 5, 10, 15 వరకు ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ ఈ మార్చి 31లోగా మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి, అన్న అమౌంట్ వచ్చేసింది అన్న అని చెప్పేసి. ఒకవేళ అమౌంట్ రాకపోతే అన్న అమౌంట్ రాలేదు అన్న అని చెప్పి అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకే, ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే ఇస్తున్నారనమాట. సాగు చేయని భూములకు అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. రైతు అనుకునేవాడు సాగు చేస్తే వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అనమాట. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మిగతా రైతులందరికైతే షేర్ చేసేయండి అనమాట. ఓకే గైస్, ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అయితే మిగతా మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.